లో మాట్లాడలేము, సేవకులకు అనుకుని వచ్చి నిలబడ్డానికి. అని విశ్వాసులు కూడా మన మధ్యలో ఉండడం మరి ఇది దేవునికి ఎంతో ఇష్టమైన కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏ రీతిగా చూసుకున్నా పీపీఎఫ్ సహవాసంలో వయసులో కానీ సేవా అనుభవంలో కానీ నేను చాలా చిన్నవాడిని. ఎందుకంటే చాలా అనుభవజ్ఞులు, అందులో కూడా దేవుని యొక్క సంఘాలు మాత్రమే కాదు, బైబిల్ కాలేజీలు నడిపిస్తున్న వారు కూడా మన మధ్యలో ఉన్నారు. సో మీ ముందు వాక్యం చెప్పడం కొంచెం కష్టమే, అయినప్పుడు కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మకం నాకు ఉంది. దేవునికి స్తోత్రం. సో మరి అదే సమయంలో చిన్నవాడు నన్ను చూడక దేవుని బలిపీఠం దగ్గర దేవుడిచ్చిన అవకాశం బట్టి నిలబడి ఉన్నాను. కాబట్టే ఇక్కడి నుంచి వస్తున్న ప్రతి మాట కూడా దేవుని మాటగా, ఒకవేళ ఏవైనా కఠినమైన మాటలు వస్తే దేవుని మాటగా తీసుకొని కూడా అది ఆశీర్వాదకరంగానే ఎంచాలని దేవుని పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ఆలస్యం చేయకుండా లేఖన భాగంలోకి వెళ్దాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 15 నుంచి 26 వచనాలు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 15 నుండి 26 వచనాలు నేనే చదువుతాను. మీరందరూ కూడా జాగ్రత్తగా మరి మీ కళ్ళతో చూచి మీ వ్రేలితో ఆ వాక్యాన్ని అనుసరించాలని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలమును కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నయు బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పెను. 23వ వచనం. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనుపరచమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. దేవుడి లేఖన భాగము మన వెనుకిడిలో దీవించునుగాక. హల్లెలూయా. పిల్లరా, మరి ఈ యొక్క లేఖన భాగము మనకందరికీ బాగా పరిచయం ఉన్న పుస్తకమే. సేవకులుగా మరి చాలా సందర్భాల్లో మీరు కూడా మీ సంఘాల్లో వీటిని బోధించి ఉంటారు. విశ్వాసులుగా చదివినవారు, వాక్యం విన్నవారు. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము మరి ఈ లేఖనంలో నుంచి మనతో ఏం మాట్లాడతాడో మనం జాగ్రత్తగా విందాము. నేను కూడా మా సంఘంలో ఈ యొక్క అధ్యాయంలో నుంచి మాట్లాడడం జరిగింది. కానీ మరలా వాక్యం దగ్గరికి వస్తున్నప్పుడు దేవుడు నూతన రీతిగా అనేకమైన సంగతులు నన్ను బలపరచుటకు తెలియపరచగా మిమ్మల్ని బలపరచడానికి మీ ముందుకు అదే మాటలతో వచ్చి ఉన్నాను. ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే యేసు ప్రభు ద్వారా వారు పొందిన వాగ్దానము మరి నెరవేర్పుగా రాకమునుపు యేసయ్య మాట చెప్పిన ప్రకారము వారందరూ కూడా మేడగదిలో ఇంచుమించుగా 120 మంది మేడగదిలో ప్రార్థిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అన్న వరం కొరకు వారు కనిపెడతా ఉన్నారు. తర్వాత మనం 2వ అధ్యాయంలో చూస్తాము. మరి పెంతెకోస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్మ వారి మీదకి బలముగా దిగి వచ్చి ఉన్నాడు.
వారందరూ కూడా అన్య భాషలు మాట్లాడారు, దేవుని కార్యములు ప్రకటించారు. ఆ దినము నుంచి సంఘ పరిచర్య, సువార్త పరిచర్య బహు వేగంగా జరిగింది. సంఘము ప్రపంచమంతా కూడా విస్తరించడం, అపోస్తులు ఆయా ఖండాలకు చెదిరి సువార్తను ప్రకటించడం, ఈ దినం ఎక్కడి వరకు మనకు సువార్త అందిందంటే ఆ దినం పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమే. అయితే మరి వారు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందక మునుపు ఈ మధ్యలో జరుగుతున్న ఒక సంఘటనను ఇక్కడ మనం చదివి ఉన్నాం. ఏం జరిగిందంటే వారందరూ కూడా మేడగదిలో కూడి ఉన్నారు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతూ ఉన్నారు. దేవుని ఆత్మ పొందక మునుపుగా మొట్టమొదటిగా తమలో ఉన్న ఒక బలహీనత అనుకోవచ్చు, తమలో ఉన్న ఒక లోపము వారు గుర్తించారు. అది ఏంటంటే ప్రభువు నిర్ణయించింది 12 మందిని అపోస్తలులుగా, కానీ అందులో ఒకడు ఏమైపోయాడు? తప్పిపోయాడు. కాబట్టి ఆ తప్పిపోయిన వాని స్థానంలో మరొక వ్యక్తిని మనము ప్రార్థనతో నియమించడం ద్వారా దేవుని కృపను మనం సంపాదించుకుంటాం, దేవుని పరిశుద్ధాత్మను మనం సంపాదించుకుంటాం, సేవ బలంగా జరుగుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే మరి ప్రార్థించి దేవుని సహాయం కోరి యూదా, ఇస్కరియోతు యూదా తప్పిపోయిన స్థానములో మరొక వ్యక్తిని వారు నియమించుకున్నారు. 2 వ్యక్తులు ఎంచుకున్నారు, యోసేపును మత్తయిని. ప్రార్థించి చీట్లు వేయగా ఎవరి పేరు మీద వచ్చింది చీటి? మత్తయి పేరు మీద. ఆ దినము నుంచి మరి అపోస్తలులలో ఒకడిగా మత్తయి ఎంచబడినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. పిల్లరా, ఈ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు మరి నేను గ్రహించిన విషయం ఏంటంటే యూదా స్థానంలోకి ఎవరు వచ్చారు? ఇస్కరియోతు యూదా స్థానంలోకి మత్తయి వచ్చాడు. నిజానికి యూదా స్థానము యేసయ్య ఇచ్చిన విలువైన స్థానము. 12 మంది అపోస్తలులలో ఒకటిగా పిలువబడ్డం, ఎన్నుకోబడ్డం, నియమించబడ్డం అనేది చిన్న విషయం కాదు. యేసు దగ్గర ఉంటూ మరి యేసు ద్వారా ఆ పనికి వారు పిలువబడ్డారు. ఇది లోకంలో ఉన్న అన్ని పదవుల కంటే గొప్ప పదవి, గొప్ప యోగ్యత. హల్లెలూయా. యేసు ప్రభు వారికి చాలామంది శిష్యులు ఉన్నారు, 70 మంది ఉన్నారు, ఇంకా ఇక్కడ చూస్తే 120 మంది, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ వారందరూ ఒక ఎత్తు అయితే ఆయనతో పాటు సన్నిహితంగా ఉండడానికి 12 మందిని మాత్రమే ఆయన ఎంచుకున్నారు. వారికి పేరు కూడా ఇచ్చారు, మీరు అపోస్తలులు అని పేరు ఆయనే వారికి పెట్టి ఉన్నారు. కాబట్టి ఇది ఎంతో ఉన్నతమైన స్థానము, ఇది ఎంతో ఘనమైన స్థానము. కానీ ఇలాంటి స్థానమును సంపాదించుకున్న యూదా ఆ పని యొక్క స్థానం యొక్క విలువను గుర్తించక బలహీనత చేత, ధనాపేక్ష చేత ఏమైపోయాడంటే ఆ స్థానమును పోగొట్టుకున్నాడు. డబ్బులు సంపాదించాడు కానీ సమాధానం లేదు. తిరిగి మళ్ళా మరి తను చేసిన తప్పును తాను గ్రహించి పశ్చాత్తాప్తుడై మరి తిరిగి మళ్ళా ధనం ఇచ్చేశాడు. కానీ ఇచ్చేసిన తర్వాత ఏం చేశాడంటే వెళ్ళి ఊరు పెట్టుకొని చచ్చిపోయాడు. నిజానికి యేసయ్య ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోలేదనే ఇక్కడ మనకు అర్థం అవ్వాలి. యేసయ్య క్షమించేవాడు, యేసయ్య మరలా జీవితాన్ని కట్టేవాడని తెలుసుంటే ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకొని ఉండేవాడు. కానీ సంపూర్ణంగా ప్రభుని ఆయన ఏం చేయలేదు, సరిగ్గా అర్థం చేసుకోలేదు, ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఇప్పుడు 12 మంది కాస్త ఎంతమంది అయిపోయారు? 11 మంది అయిపోయారు. ఇప్పుడు 12వ వ్యక్తిగా ఆ యూదా స్థానంలోకి ఎవరు వస్తున్నారంటే మత్తయి వస్తున్నాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవలసిన ఒక పాఠం ఏంటంటే దేవుడు మనకు అవకాశం ఇస్తాడు, నిలబెడతాడు, వాడుకుంటాడు. కానీ ఆ స్థానమును మనము గుర్తించక తప్పిపోయే వారిగా ఉంటే ఇమ్మీడియట్గా మన స్థానంలోకి మరొకరు వస్తారు ఖచ్చితంగా. కాబట్టి దేవుని పనిలో, దేవుని రాజ్యంలో ఉన్న మనం దేవుని ద్వారా పొందుకుంటున్న దేన్నైనా చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. పొందుకోవడం గొప్పతనం కాదు. చాలామంది కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంటుందంటే దేవా నాకు ఏమిస్తావు, ఇదివ్వు, అదివ్వు. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. బికాస్ ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఆయన నీకు ఆ శక్తిని ఇస్తాడు, నీకు ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు, నీకు ఆ అవకాశాన్ని ఇస్తాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను వాడుకుంటాడు.
నిజమే, ఎందుకంటే ఆయన ఏమైనా చేయగలడు. పెంట కుప్పల మీద నుంచి దీనులను కూడా ఆయన ఏం చేయగలడు? పైకి లేవనెత్తగలడు. అదే సమయంలో మనం గుర్తుంచుకోవాలి, గద్దెను దించగలడు కూడా, గర్వాన్ని అణచగలడు కూడా. మనకివ్వబడిన దాన్ని సరిగ్గా కాపాడుకోకపోతే నిస్మోహమాటముగా, యేసుప్రభు వారికి పరిచయులకు పేరు పెట్టారు, నువ్వు మొహమాటము. దేవుని రాజ్యంలో దేవునికి మొహమాటము లేదండి. ఆయన పనికి ఆటంకం వస్తూ ఉన్నప్పుడు, బికాస్ సంఘం అంటే ఏంటి తెలుసా? సంఘము యేసయ్య స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సొత్తు. దేవునికి స్తోత్రం. ఆ సంఘానికి అభ్యంతరంగా ఒకవేళ ఉంటే, ఆ సంఘము బలహీనపడినట్లుగా మనం మారితే, దేవుని రాజ్యము ఒకవేళ కట్టబడడానికి బదులుగా కూల్చబడుతూ ఉన్నప్పుడు, ఏ దేవుడు మనల్ని పిలిచి అధికారం ఇచ్చాడో అదే దేవుడు ఆ స్థానము నుంచి మనల్ని తప్పించడానికి కూడా యోగ్యుడనే విషయాన్ని మనం గుర్తించుకొని, దేవుని ద్వారా మనం పొందుకున్న ప్రతి దాన్ని బట్టి బహు జాగ్రత్త కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇవ్వు ప్రభువా అని అడగడం కాదు, ఇస్తాడు. ఇస్తే నువ్వు ఎలా ఉంటావు? ఇస్తే నువ్వేం చేస్తావు? హల్లెలూయా. పిల్లలు అంటారు, సరే పిల్లలు ఇస్తాడు దేవుడు, ఏం చేస్తావు వారిని? ఉద్యోగం ఇవ్వంటాడు, ఇస్తాడు దేవుడు. ఉద్యోగం ఇస్తే ఏం చేస్తావు? చర్చి మానేస్తావు. అధికారము ప్రభువా అని అడుగుతావు, దేవుడు అధికారం ఇస్తాడు. ఇస్తే ఏం చేస్తావు? ఇక్కడ మంచి ఒక పదవి యోధాకి. ఏ పదవి అండి? కోశాధికారి అని చెప్పాలంటే, ఏ ఈవెంట్ చేయాలన్నా సరే ఇతని దగ్గర నుంచి వస్తే తప్ప ఏ పని జరగదు. దేనికి ఎంత లెక్కి పెట్టి ఇచ్చేవాడు ఈయనే. అంత మంచి అధికారము, కానీ దాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు, దాన్ని తప్పు త్రోవలో ఉపయోగించుకున్నాడు. ఒక పాస్టర్ గారు చెప్తే విన్నాను, ఇస్కరియోతు యోధాకి దగ్గర ఉన్న సంచిలో నుంచి అంట అతని జోబులోకి నేరుగా వేవ్ ఉందంట. సంచిలో నుంచి అతని జోబులోకి నేరుగా, సంచిలో పడిందా ఎక్కడికి వెళ్తుందంట? ఆయన జోబులోకి వెళ్తుందంట. అలాగ ఉపయోగించుకునేవాడంట. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మిస్యూజ్ చేసుకుంటే దేవుడు ఎక్కువ కాలం నిన్న స్థానంలో ఉంచాడు. ఈ మధ్య చాలామంది బోధకులు జ్ఞానం ఎక్కువైపోయి ఎలా ప్రకటిస్తున్నారంటే, దేవుడు ఏమిచ్చినా తిరిగి మరలా తీసుకోడు. వన్స్ సేవ్డ్ ఫర్ ఎవర్. ఒక్కసారి రక్షించబడితే ఇంకెప్పటికీ. మరి కొన్ని మాటలు బైబిల్లో ఉన్నాయి కదా, ఒక తలాంతు ఇచ్చిన వాడికి దాన్ని ఉపయోగించుకోకపోతే ఎంగేజ్ చేశాడు, తిరిగి మరలా వాడి దగ్గర నుంచి మరి దానికేమందాం? ఫలించని ప్రతి కొమ్మ ఏం చేయబడుతుందంట? పెరికి వేయబడుతుంది అన్నాడు. గొడ్డలి చెట్ల వేరన ఉన్నది, ఒకవేళ అది ఫలించకపోతే ఆ చెట్టు ఏం చేయబడుతుంది? మరి దానికేమందాం? హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో కొన్ని మాటలు మనం గమనించండి. నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండు తప్ప నునువెచ్చనిగా ఉంటే నా నోట్లోంచి నువ్వేం చేయబడతావు? ఉమ్మి వేయబడతావు అని ఉంది. మరి దాన్ని ఏం చేద్దాం? కాబట్టి ఎస్, దేవుడు ఇస్తాడు. దేవుడు ఏమిచ్చినా శాశ్వతంగా ఉండాలని ఇస్తాడు. దాని ద్వారా నువ్వు దీవించబడాలి, దేవుని నామానికి ఏం రావాలి? మహిమ రావాలనే ఇస్తాడు. నీ చుట్టూ ఉన్నవారు ఆస్వాదించబడాలని ఇస్తాడు. కానీ ఇచ్చిన స్థానాన్ని సరిగ్గా నువ్వు ఉపయోగించుకోకపోతే నిస్మోహమాటంగా ఆయన దాని నుంచి తప్పించేస్తాడని కూడా మనం గుర్తించుకోవాలి. ఇవ్వడం అనేది ఆయన గొప్పతనం, పొందుకోవడం అనేది ఎవరు గొప్పతనం చెప్పండి? ఇప్పుడు ఒకటి అడిగాను దేవుడు నాకు ఇచ్చాడు, ఇది ఎవరు గొప్పతనం? కృప, ఆయన ఇచ్చాడు. సో పొందుకున్నంత మాత్రాన్ని చంకలు గుద్దేసుకోవడం కాదు. నేను సంథింగ్ ఎల్స్, నాకు ఇది ఇచ్చాడు దేవుడు, నాకు ఆపాన్ని ఇచ్చాడు, నాకు అధికారం ఇచ్చాడు, నన్ను ఇక్కడ దేవుడు నిలబెట్టాడు, నన్ను దేవుడు అభిషేకించాడు. ఇచ్చాడంటే నీ గొప్పతనం లేదు, సంపూర్ణంగా ఆయన గొప్పతనమే. నీ గొప్పతనం ఎక్కడుందంటే ఇచ్చిన దాన్ని నువ్వు ఎలాగూ కాపాడుకుంటున్నావు, ఇచ్చిన స్థానాన్ని నువ్వు ఎలాగూ సక్రమంగా ఉపయోగిస్తూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథం 3:11 ఒక మాట రాస్తుంది, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని నువ్వేం చేయాలంట? ఎలా పట్టుకోవాలి? ఎందుకు? అపహరించుకుపోయే అవకాశం ఉంది.
నీ స్థానము వేరొకరికి వెళ్ళిపోవచ్చు. సాతానే ఒకవేళ నిన్ను పక్కతో పట్టించవచ్చు, నీ కలిగిన దాన్ని దొంగిలించవచ్చు. కాబట్టి పొందుకోవడం గొప్పతనం కాదు, పొందుకున్న దాన్ని మనం ఏం చేయాలి? ఇస్కరియోతు యూదా ఎంత మంచి స్థానం అండి. 12 మంది అపోస్తుల్లో ఒకటిగా నియమించబడ్డం అంటే, ప్రభువే నేరుగా వెళ్ళి నన్ను వెంబడించు అని చెప్పడం అంటే, తన తర్వాత తన బాధ్యత, తన యొక్క అవకాశము, తన రాజ్యాన్ని దేవుడు తన తర్వాత వీరికి అప్పచెప్తా ఉంటే అది ఎంత ఉన్నతమైన పని, పదవి. దాని గురించి ఎల్లప్పుడూ స్తోత్రం చెప్తా బహు జాగ్రత్త కలిగి, ప్రభువా నేను సరిగ్గా దీన్ని ఉపయోగించుకునే శక్తి నాకు దయచేయ ప్రభువా అని ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. కాబట్టే గుర్తుంచుకోనండి, దేవుడికి ఇవ్వడమే కాదు, తేడా వస్తే తీసుకోవడం కూడా వచ్చు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 12 మంది అపోస్తుల్లో ఒకటిగా యూదా పోయాడంట. ఎవరు వచ్చారండి? మత్తయి వచ్చాడు. యూదా పేరు ఫస్ట్ లిస్ట్లో ఉంది, కానీ ఏ లిస్ట్లో లేదు? ఫైనల్ లిస్ట్లో లేదు. ఫస్ట్ లిస్ట్లో ఉండడం గొప్పతనం కాదు. ఎక్కడ ఉండాలి? మనం ఏ లిస్టులో ఉండాలి? కానీ ఫైనల్ లిస్టులోకి వచ్చినప్పటికల్లా పేర్లు మారిపోయాయి. యూదా స్థానంలోకి ఎవరు వచ్చారు? ఇస్కరియోతు యూదా స్థానంలోకి మత్తయి వచ్చాడు. కాబట్టి ఫస్ట్ లిస్టులో ఉన్నాను, సంపాదించుకున్నాను అని ఆనందించడం కాదు. ఇప్పుడు హాల్ టికెట్ స్కూల్లో అందరికీ వచ్చేస్తుంది. స్కూల్కి వెళ్తే చాలా ఏమొచ్చేస్తుందండి? హాల్ టికెట్స్ లిస్ట్ వచ్చిన లిస్టులో పేరు ఉంటాయి కాదు, ఎగ్జామ్ అయ్యి ఫైనల్ ఎవరిని ఏమంటారు, ఆ రిజల్ట్స్ వస్తాయి కదా, అక్కడికి వెళ్ళి చూసుకోవాలి నీ పేరుందా లేదా. ముందుండి అక్కడ లేదనుకో మొత్తం అంతా కూడా వ్యర్థమే. ఇప్పుడు చూడండి, యూదా దేవుడు ఎన్నుకున్నాడు యూదాని, కానీ చివరికి మనం గమనిస్తే అతడు అక్కడ ఒక మాట రాస్తుంది, తన స్థానమును పోగొట్టేసుకున్నాడంట. కాబట్టి దేవుడిస్తే తీసుకోడు అన్న భ్రమలో మాత్రము ఉండొద్దు అని తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిస్తే తీసుకోడనే భ్రమలో మాత్రం మనము ఉండకూడదు. బికాస్ ఒక దగ్గర ఉంటుంది, సార్థి సంఘంతో దేవుడు చెప్తాడు కదా, జీవ గ్రంథంలో నుండి నీ పేరు తుడుపు పెట్టక, ఎవరైతే తమకు వస్త్రములు ఉతుక్కుంటారో పరిశుద్ధంగా జీవిస్తారో వారి పేరు నేనేం చేయను, తుడిపి పెట్టక అన్న మాటలో తుడిచే అవకాశం ఉన్నట్ట లేనట్ట? మోసే ఏమని ప్రార్థన చేస్తాడు? నా పేరు అంటే అవకాశం ఉన్నట్ట లేనట్ట? కాబట్టి వన్స్ సేవ్డ్ ఫర్ ఎవర్ అన్న సిద్ధాంతంలో మాత్రమే ఉండిపోవద్దు. అందుకని అడగా, అంతము వరకు నమ్మకముగా ఉండు, అంతం వరకు సహించువాడు. కాబట్టి కార్యారంభము కంటే కార్యాంతమే. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే పొందుకోవడం గొప్పత కాదు, కడ వరకు నీవు దానిలో ఆ స్థానములో నిలబడడమే గొప్పతనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే ఇస్తే తీసుకోడు అన్న మాటలో ఒక యాంగిల్లో రైట్ ఉంది. ఏంటి తీసుకోడు? ఇచ్చిన ఉద్యోగం తీసుకోడు, ఉద్యోగం అలా ఉంటుంది, కానీ పర్సన్ మాత్రం మారిపోతాడు. ఇప్పుడు రేపు పొద్దున్న 2024 వస్తుంది, ఎన్నికలు వస్తాయి, సీఎం కుర్చీ అలాగే ఉంటుంది. సీఎం కుర్చీకేమీ పని అలాగని జరుగుతుంది. కానీ మనము నమ్మకంగా లేకపోతే ఏమవుతుందంటే ఆ స్థానము మన దగ్గర నుంచి వేరొకరికి ఇవ్వబడుతుంది. కాబట్టి ఫస్ట్ విషయం ఏంటంటే దేవుడు ఇచ్చిన స్థానాన్ని మనం ఏం చేసుకోవాలండి? ఎంత కృపండి, ఎవరికే లేని భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. ఈ ఊరిలో ఎంతమంది లేరు ఇక్కడికి, నువ్వెందుకు వచ్చా? బికాస్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతమంది లేరు ఇక్కడ, ఈ స్థలంలో మనం ఎందుకున్నాం ఇక్కడ? దేవుడు నీ పట్ల ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇది భాగ్యమని ఎంచి అదే సమయంలో బహు జాగ్రత్తగా దేవుడిచ్చిన రక్షణను, అభిషేకాన్ని, ఆత్మ నింపుదలను, పిలుపును, దర్శనాన్ని, సేవను మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవలసిన వారమై ఉన్నాము. సాతానుడు చాలా తెలివైన వాడు. ఏదో ఒక బలహీనత కారణంగా యూదాకు ఏం పెట్టేశాడు? ధనం మీద మోజు అన్నమాట. ధనం కోసం దేవుని నమ్మేశాడు. ఎవరు నమ్మేశాడు? ఏకము. మేబీ నీకు ఇంకోది అవ్వచ్చు. ఈరోజు ఏ బలహీనత నీ జీవితంలోకి వస్తుందో బహు జాగ్రత్తగా, బలహీనతలు రావని చెప్పిన అందరికీ ఏమొస్తాయండి? హల్లెలూయా. కానీ వాటిని అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో అందరికీ శోధన వస్తుంది. కానీ దాన్ని కోరుకోవడం తప్పు, దాన్ని ఆశించడం తప్పు,
దాన్ని ధ్యానించడం తప్పు. ఇస్కరియోతు యూదా గమనించండి, దాన్ని కాపాడుకోలేక తన స్థానం నుంచి ఏమైపోయాడంట, ఉద్యోగం అలాగే ఉంది అక్కడ మనం గమనిస్తే అతని ఉద్యోగం ఏం చేయబడిందంట, వేరొకరికి. కాబట్టి ఉద్యోగానికి వచ్చే డోకా ఏటి, ఆయన పని ఆయన ఎలాగైనా మరొకడికి ఇచ్చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కృప పేరుతో, కాబట్టి దేవుని ప్రేమ అనే పేరుతో, దేవుడు కనికర సంపన్నుడని, క్షమిస్తాడని అన్న ఒక కోణములో మిస్యూజ్ చేసుకుంటా మనము దేవుని సన్నిధిలో ఆడుదామంటే అవ్వదు. దేవుడు మనల్ని దీవించాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, యూదా స్థానంలోకి ఎవరు వచ్చారంటే ఇప్పుడు మత్తయి వచ్చాడు. ఇప్పుడు మత్తయి కోసం మనం చూద్దాం. 26వ వచనం చదవండి ఒకసారి. చీట్లు వేయగా మత్తయి పేరట చీటి వచ్చెను. గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. ఇది ఎవరు డిక్లేర్ చేశారు? ఇక్కడ నిలబడిన నేను కాదు, మీరు కాదు, లేఖనం చెప్తుంది. అతడు 12 మందిలో ఒకడుగా లెక్కింపబడ్డాడు. చాలామంది అంటారు 12వ అపోస్తలుడిగా పిలువబడ్డానికి మత్తయి యోగ్యుడు కాదు. అక్కడ మేడగదిలో వాళ్ళు తొందరపడి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా చీటీ వేస్తే ఇద్దరే కాబట్టి ఒక చీటీ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దేవుని నిర్ణయం కాదు. ఆ అపోస్తలత్వపు స్థానానికి యోగ్యుడు ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే 13 పుస్తకాలు రాశాడు. గమనించండి, 3 మిషనరీ యాత్రలు చేశాడు, అనేక ఖండాలు తిరిగాడు అని కూడా అంటారు. కానీ పౌలు ఎక్కడ నేను అపోస్తలత్వానికి తక్కువ కాదని చెప్పుకున్నాడు, కానీ 12 మందిలో ఒకడనని మాత్రం ఎక్కడ చెప్పలేదు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వీళ్ళు ప్రార్థించారు కూడా, ప్రభువా నీ చిత్తం మాకు బయలుపరచు. మనం ప్రార్థించకపోతే అది మన సెలక్షన్ అవుతుంది. ప్రార్థించిన తర్వాత ఒకవేళ అది దేవుని చిత్తం కాకపోతే ఆ క్షణమే ఎవరి ద్వారా దేవుడు మాట్లాడి ఉండేవాడు కదా. కానీ దేవుడు ఏమీ మాట్లాడలేదు. చీటీ మత్తయి పేరట వచ్చింది. అంత మాత్రమే కాదు, ఈ ప్రాసెస్ జరిగిన తర్వాతే పరిశుద్ధాత్మ వారి మీదకి, అంటే అందులో మత్తయి కూడా ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మత్తయి ఎంపిక దేవుని యొక్క చిత్తము. దేవునికి స్తోత్రం. అసలు మత్తయి ఎవరు? మనం బైబిల్లో గమనిస్తే దీనికి ముందు కానీ దీని తర్వాత కానీ అతని జీవితం ఏంటి, ఎక్కడి వాడు, ఏం పరిచర్య చేశాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఎక్కడా కూడా కనబడవు. అది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తించాలి. అతడు ఎలా జీవించాడో మనలో ఎవరికి తెలియకపోయినా అది ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. ప్రభువుకు తెలుసు. అతని విశ్వాసము, అతని పరిచర్య, అతని నమ్మకత్వము, అతని విధేయత, అదంతా ఎవరికి తెలుసండి? ప్రభువుకు తెలుసు. కాబట్టి ఒక్కసారిగా అతడు ఉన్నతమైన స్థానంలోకి, అసలు మరుగైన స్థానంలో ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఉన్నతమైన స్థానంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 21:14 ఉంటుంది. పరలోకము నుండి దిగి వస్తున్న నూతన యెరూషలేము అనే పట్టణానికి ప్రాకారం ఉందంట. ఆ ప్రాకారానికి ఎన్ని పునాదులు ఉన్నాయంట? 12 పునాదులు. ఆ 12 పునాదుల మీద అపోస్తుల 12 పేర్లు రాయబడి ఉన్నాయంట. అంటే అందులో మత్తయి పేరు ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ బైబిల్లో అతని గురించి ఏమీ లేదు, తర్వాత కూడా అతని గురించి ఏమీ లేదు. అయితే కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే అతడు దమస్కు ప్రాంతంలో పరిచర్య చేశాడని, ఇథియోపియా ప్రాంతంలో పరిచర్య చేశాడని మరికొంతమంది, మళ్ళీ యోదయాలో హతసాక్షిగా చనిపోయాడని చెప్పి చెప్తా ఉంటారు. హల్లెలూయా. హిస్టరీ ఉంది. సో ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే అంతకు మునుపు ఎవరికి మనకి తెలియని వ్యక్తి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు, ఉన్నతమైన స్థానంలోకి వచ్చాడు. ప్రియులారా, నిజమే, కొన్ని సందర్భాల్లో కొంతకాలము మనము మన పరిచర్య, మన విశ్వాసము, మన సమర్పణ ఎవరికీ తెలియదు. అలాగని చెప్పి ఎవరికి తెలియదు కానీ దానికి అర్థం దేవుడికి తెలియదని మాత్రం కాదు. చాలామంది ఫీలింగ్ ఏంటంటే అందరూ గుర్తించబడుతున్నారు, నేను మాత్రం గుర్తించబడట్లేదు.
అందరూ వాడబడుతున్నారు, నేను మాత్రము వాడబడట్లేదు. నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి, నాకు ఎన్నో ఆశయాలు ఉన్నాయి, కానీ నాకు ఎలాంటి వెసులుబాటు కూడా నాకు లేదు. సహకరించే భర్త లేడు, సహకరించే పిల్లలు లేరు, సహకరించే సంఘం నాకు లేదు. గమనించండి, నాకైతే నేను బాగా పరిచయం చేయగలను అన్న ఆలోచనతో ఉండి కూడా ఎందుకు ఎలాగుంది నా జీవితం, నేను ఇంకెంతకాలం మరుగై ఉండాలి అని అనుకొని దిగులు పడుతున్నవారు లేకపోలేదు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంతవరకు మత్తయి ఎవరికి చాలామందికి తెలియదు. ఈ దినం గమనించండి, కానీ 12 మంది అపోస్తలుల్లో ఒకడిగా అతడు నియమించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. తగిన సమయంలో దేవుడు మనల్ని గుర్తించి హెచ్చిస్తాడు. అంతకుముందు వరకు మనం కొంతకాలం ఏమవ్వాలంటే మరుగయ్యి ఉండాలంతే. మోసే మేఘం కిందకి వెళ్ళిపోయాడంట, ఎవరికి ఏం అవ్వలేదంటండి? మోసే లేడు కాబట్టి ఇంకా మోసే లేడని, చచ్చిపోయాడని, తిరిగి రాడని ఫిక్స్ అయిపోయారు వాళ్ళందరూ. వెంటనే అహరోను నాయకుడిగా నియమించుకొని ఒక దూడం చేసుకొని, నువ్వే మమ్మల్ని నడిపించావు, ఇక ముందు కూడా నువ్వు మమ్మల్ని నడిపించాలని దానికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోసే లేడా? మరుగయ్యాడంతే. ఎక్కడికి వెళ్ళాడు? మేఘము కిందకి వెళ్ళాడు. మనం గమనిస్తే తిరిగి వచ్చినప్పుడు అంట రెట్టింపు మహిమతో వస్తూ ఉన్నాడు, రెట్టింపు వెలుగుతో వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు దేవుడు మనల్ని మరుగు చేసేది నిన్ను ఇంకా ఘనమైన కార్యం కొరకు సిద్ధపరచడానికే. అయితే అంతవరకు మనం ఏం చేయాలంటే సనక్కూడదు. దేవుడిచ్చిన ఆ చిన్న పనినే నమ్మకంగా చెయ్యాలి. ఎవరు కనబడే పని పర్లేదు, దేవుడు ఆ పని చూస్తున్నాడు. పరిచయం చేసేవారు ప్రాముఖ్యంగా పాస్టర్ గారు ఎప్పుడు కూడా కనబడే పనులన్నీ వాళ్ళకి ఇస్తారు, కనబడని పనులన్నీ నాకు ఇస్తారు. స్టేజ్ మీదేమో వాళ్ళు ఉంటారు, స్టేజ్ కిందేమో నేనుంటాను. ఇక్కడ ఎక్కడ ఉంటున్నామని కాదు, ఎక్కడున్నా మనం ఏ పని చేస్తున్నాం, తగిన కాలములో ఆయనకి ఫలం ఇస్తాడు. హల్లెలూయా. బాధపడద్దు. ఎస్పెషల్లీ దైవ సేవకులు. సాధారణంగా మనం ఎలా ఉంటామంటే, ఎవరైనా పెద్ద సంఘాలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి అనేక వందల వేల మంది వచ్చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ప్రసంగాలు వింటున్నప్పుడు అనిపిస్తుంది, అతనికంటే నేనే బాగా, కానీ దేవుడు ఎందుకు నాకు ఇంకా అవకాశము ఇవ్వలేదు, నేను ఎందుకు అలాగ వాడబడలేకపోతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నానే, కనిపెడుతున్నానే, ఉపవాసం ఉంటున్నానే, దేవుడు పిలుస్తానే కదా సేవలోకి వచ్చాను, బట్ నేను ఇంకా మరుగైపోయి ఉన్నాను. అలా ఎప్పుడు మనం కంపేర్ చేయకూడదు. దావీదు ఎక్కడున్నాడు తెలుసా అండి? మొదట అరణ్యములో ఉన్నాడు, గొర్రెలు కాసుకునేవాడు. అన్నలు ఎక్కడున్నారు? యుద్ధ భూమిలో ఉన్నారు. మిలిటరీ అంటే మామూలు విషయం ఏంటి? వాళ్ళ బాడీ ఎలాగ ఉంటుంది, చదువు ఎలాగ ఉంటుంది, వాళ్ళ డిగ్నిటీ ఎలాగ ఉంటుంది. కానీ దావీదుని గమనిస్తే అసలు గమనించండి, ఎన్నిక లేనివాడిగా, ఎవరు గుర్తించలేనివాడిగా, ఏ కొండల్లోనో కోనల్లోనో గొర్రెలు కాసుకుంటూ, కానీ ఏ రోజు కూడా దావీదు తన నాన్నలతో తను ఎప్పుడు కంపేర్ చేసుకోలేదు. తను ఉన్న చోట ఎవరు లేకపోయినా ఆరాధన చేయడం మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ వస్తే పాట పాడదామని అనలేదు. ఆ యొక్క కొండల్లో ఏం చేసేవాడు అండి? మంచిగా దేవుణ్ణి ఆరాధించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ గొర్రెల్ని కాయడు ఎవరు చూస్తారు అనుకొని గొర్రెల్ని గాలి కుదిలేదండి. సింహం వచ్చినప్పుడు ఏం చేశాడు? వెళ్ళి ఎదురాడి పోరాడాడు, గొర్రెలు కాపాడుకున్నాడు. ఎలుగుబంటి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఎదురాడి పోరాడి కాపాడుకున్నాడు. దేవుడు గమనించాడు, ఇక్కడ ఎవడు చూడకపోయినా ఇంత నమ్మకంగా ఇలాంటి వాడు ఇక్కడ కదా ఉండాల్సింది. ఎక్కడ ఉండాలి? సింహాసనం మీద ఉండాలి. తనకిచ్చిన కొద్ది మందిని కాయడము దేవుడు చూశాడు. ఒక రాజ్యానికి రాజుగా దేవుడు అతన్ని. కొన్ని సందర్భాల్లో మన పరిచర్య ఎవరికి కనబడదు, కానీ ఒక విషయం దేవుడు చూస్తున్నాడు. తగిన కాలమందు దేవుడు దానికి తగిన ఫలము నీకు. ఆ రోజు నువ్వు అంటావు, ప్రభువా ఇందుకేనా నన్ను ఎంతకాలం మరుగు చేసావు, నీకు వందనాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా ఆ రోజు మరుగు చేయి ఉండకపోతే ఈరోజు నేను ఎంత గొప్ప ఫలాన్ని నేను చూసి ఉండేవాను. కాబట్టి ప్రియులారా, బాధపడకండి. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నేను అనుకున్నది ఏది అవ్వట్లేదు. బీ ఫెయిత్ఫుల్.
బీ ప్రేయర్ఫుల్. దేవునికి లోబడి నీకు ఇచ్చిన దాన్ని నువ్వు నమ్మకంగా చేసుకుని వెళ్తే దేవుడు తగిన కాలం దేవుడు నిన్ను ఏం చేస్తాడు? 1 పేతురు 5:6 చదవండి. 1 పేతురు 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఎలా ఉండాలంట? ఎందుకు? తగిన సమయంలో హెచ్చించినట్లు ఇప్పుడు మనం ఎలా ఉండాలంట? దీన మనస్కులై. ఏ వ్యతిరేకతలో ఉన్నావో నాకు తెలియదు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నావో నాకు తెలియదు, నీ ఫైనాన్షియల్ స్టేటస్ నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు దీన మనసు కలిగి ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పొందుతున్న అవమానంలో దీన మనసు కలిగి ఉండు. నీ మీద పెంచబడుతున్న భారభరితమైన ఆ పరిచర్యలో ఇంకా నువ్వు ఎలా ఉండాలి? దీన మనస్కులై ఉండు. దేవుడు అంటున్నాడు కదా, తగ్గిన కాలం అందంట. ఏ కాలం మందు? రోమ 8:22 ఉంటుంది కదా, దేవుడు తన్ను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరిగిస్తాడు దేవుడు. బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా అవుతుంది ఆల్రెడీ. హల్లెలూయా. నిన్నెప్పుడు బయటికి లాగాలో, ఎప్పుడు నీ తల పైకెత్తాలో, ఎప్పుడు నీకు అవకాశం ఇవ్వాలో, ఎప్పుడు నీ ద్వారా ఘనమైన పని జరిగించుకోవాలో దేవుడికి బాగా తెలుసు. ఆల్రెడీ హీ ప్లాన్డ్ ఇట్. హల్లెలూయా. ఇప్పుడు కనబడదు అది. మరుగై ఉండే పరిచర్య అందరికీ ఉంది. ఏలియా ఎక్కడో చెప్పండి, కొంతకాలం కెరీతూ ఎవడున్నాడు అక్కడ? ఎవడూ లేడు. కాకొచ్చింది రోజు అంతే. దేవునికి స్తోత్రం. కానీ ఉన్నాడా లేడా? ఉండమంటే వాగు దగ్గర ఉండమే నీ పని. కానీ తర్వాత అంతగా రెట్టింపు పని ఆత్మతో ముందుకెళ్ళట్టు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొంతకాలము మనల్ని ఏం చేస్తాడండి? యోసేపు జీవితాన్ని గమనించండి. దర్శనం ఎప్పుడు వచ్చింది? చిన్నప్పుడు వచ్చింది దర్శనం. తను అందరికీ పైగా ఉన్నట్టు, తన అన్నదమ్ములు తల్లిదండ్రులు కూడా తనకు వచ్చి కాళ్ళకి మొక్కినట్టు, అన్నా మీరు నా కాళ్ళకు మొక్కుతారంటే ఏమన్నా, రే ఏట్రా మాటలు, యాసాలుగా ఉందా నీకేమన్నా, పెద్ద చిన్నంతరం లేదా, మేమందరూ వచ్చి నీ కాళ్ళకి మొక్కాలా అని అన్నారు. హల్లెలూయా. తర్వాత మనం గమనిస్తే గోతులోకి పడేశారు, అన్నలే కొట్టేశారు, అన్నలే ఇతర ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మేశారు. పోనీ అక్కడ దాకా వెళ్తే పరిస్థితి ఏమైనా బాగుందా అంటే, నమ్మకంగా పనిచేసినా సరే అతని మీదకి ఎన్నో నిందలు. చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. చెరసాలు ఎవడు ఉంటాడండి? హల్లెలూయా. చివరికి యోసేపు ప్రస్తావన ఎవరికి తెలియదు. యాకోబు కూడా నా కుమారుడు ఏమైపోయాడు, చచ్చాడు అనుకున్నాడు తప్ప ఇంకా బతికున్నాడు అన్న మాత్రం చాలామంది దృష్టిలో మనం చచ్చిపోయిన వాళ్ళగా ఉన్నాం, పనికిరాని వాళ్ళగా ఉన్నాం. కానీ దేవుని దృష్టిలో మాత్రం కాదు. అయితే యోసేపు ఏ రోజు కూడా గమనించండి, తొందరపడలేదు, ఎవరిని విమర్శ చేయలేదు, దేవుణ్ణి కూడా దూషించలేదు, అలా కనిపెట్టాడు అంతే. ఒక సమయం వచ్చింది, అన్య దేశంలో రాజు తర్వాత చెప్పాలంటే ప్రధానమంత్రి స్థానంలోకి వెళ్ళిపోయాడు. నీ వినయం చూసిన దేవుడు నిన్ను తగిన కాలమంది హెచ్చిస్తాడు. హల్లెలూయా. తొందరపడకూడదు, గాబరా పడకూడదు, భయపడకూడదు, ఓపిక ఉండాలండి. ఏముండాలి మనకి? ఓపిక ఉండాలి. నాకు తెలియదు నువ్వు సిచ్యువేషన్స్కుంటే వెళ్తున్నావో, బట్ ఒక మాట చెప్పగలను, తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోసే 40 సంవత్సరాలు ఇత్రో దగ్గర ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, ఎవ్వరికి తెలియదు ఆయన పరిచర్య అంతా. కానీ మిగిలిన 40 సంవత్సరాలు మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజలను ఆయన నడిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలా ఎవరి జీవితాన్ని మనం గమనించిన బైబిల్లో వాళ్ళు కొంతకాలం ఏమై ఉన్నారండి? మరుగై ఉన్నారు. వాళ్ళ పని, వాళ్ళ పరిచర్య, వాళ్ళ సమర్పణ, వాళ్ళ విధేయత, వాళ్ళకున్న ఆశయాలు, ఆశలు ఏం బయటికి కనబట అన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. ఈరోజు మీలో చాలామందికి ఎలాంటి వేదన ఉండొచ్చు. నీకు సమయం దేవుడు ఇస్తారు ఒక దినం. అంతవరకు మనం ఏం చేయాలంటే ఓపిక కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఆల్ ఆఫ్ సడన్గా మనకు సడను, బట్ దేవుడు ప్రీ ప్లాన్డ్. ఈ 12 మంది అపోస్తుల్లో ఒకటిగా మత్తీయ ఎన్నుకోబడను అన్న మాట నన్ను ఎంతో ధైర్యపరిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నిన్ను కూడా దేవుడు అటు రీతిగా వాడుకుంటాడు. సరే, ఇప్పుడు మరొక విషయాన్ని మనము 2 విషయాలు నేర్చుకున్నాం. మనకిచ్చిన స్థానాన్ని మనము కోల్పోయేటట్లుగా ప్రవర్తిస్తే ఇమీడియట్లుగా ఏం చేస్తాడు దేవుడు? మరొకరిని నియమించేస్తాడు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. అదే సమయంలో నీ పరిచర్య మరుగయ్యుందని బాధపడకూడదు. తగిన సమయంలో దేవుడిని ఏం చేస్తాడు? ఒకరిని తీశాడు, ఒకరిని హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడికి 2 పనులు తెలుసు. ఈ 2 కూడా మనం గుర్తించుకొని బ్రతకవలసిన వారమై ఉన్నాం. తర్వాత ఈ బృందం చేస్తున్న పని చాలా ఆదర్శనీయం. ఎంతో ఒక గమనించని ఉన్నతమైన పని. 12 మంది ఉండాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 11 మంది. ఏమండి 11 మంది ప్రార్థన చేస్తా పరిశుద్ధాత్మ కోసం అడగొచ్చు కదా, కనిపెట్టొచ్చు కదా. ప్రభువా నువ్వు చేయాల్సిన కార్యం చేయి ప్రభువా, మేము వెయిట్ చేస్తామని అనొచ్చు కదా. కానీ పరిశుద్ధాత్మను పొందక మునుపు మేము చేయాల్సిన పని ఒకటి ఉంది అని వారు జ్ఞాపకం చేసుకున్నారు. మాలో ఒక లోపం ఉంది, అంతర్గతంగా మాలో ఒక లోపం ఉంది. అది ఏంటంటే యేసయ్య నియమించిన 12 మందిలో ఒక స్థానం ఏమైపోయింది? తక్కువైపోయింది. ఇప్పుడు మేము పరిచర్యలోకి వెళ్ళక మునుపు, పరిశుద్ధాత్మను పొందక మునుపు, ఇంకా చెప్పాలంటే పరిచర్య చెయ్యాలన్నా ఆత్మను పొందాలన్నా ముందు మా లోపాన్ని మేము సరిచేసుకోవాలి. మా గుంపులో ఒక లోపం ఉంది. యేసయ్య నియమించిన ఈ పరిచర్యలో ఒక లోపం ఏర్పడిపోయింది. ఈ లోపము భర్తీ చేయకుండా లోకంలోకి వెళ్ళిపోదాం, దేవుని ఆత్మను కోరేసుకుందాం అని కాదు. కానీ ముందు అంతర్గతంగా వారిలో ఉన్న ఒక లోపాన్ని వారు సరిచేసుకునే ప్రోగ్రాం పెట్టుకుంటున్నారు. ఈ సరిచేయబడిన తర్వాతే నీ జీవితం మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది. దేవుని యొక్క కార్యములో నువ్వు బహుగా వాడబడతావు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఖాళీ అయిన స్థానాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారండి? భర్తీ చేసుకోవడానికి ప్రభు సహాయాన్ని కోరుతున్నారు. వారు ఏం చెయ్యాలో అవన్నీ లెక్కలేస్తూ ఉన్నారు. వారు ఏం ఆలోచించాలో ఆ ఆలోచనతో చేస్తూ ఉన్నారు. సమిష్టిగా వారు మాట్లాడుకుంటున్నారు. అరే ఎలాగా 12 మంది కదా మనం ఉండాల్సింది, మరి 11 మందే ఉన్నారు. మరి ఆ 12వ స్థానం యొక్క పరిస్థితి ఏంటి? ఏం చేద్దాం? వదిలేద్దామా? నో, ఇప్పుడే మనం దేవుని సహాయాన్ని కోరుదాం. ఆ స్థానాన్ని మనం తిరిగి మళ్ళా భర్తీ చేద్దాం అనుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ముందు మనం బలహీనంగా ఉండి లోకంలో ఉన్నవారిని మనం ఏం చేయలేం. మనలో లోపాలు ఉంచుకొని బయటి వారి లోపాలు మనము సరిచేయలేం. దేవుణ్ణి నమ్మిన వారుగా మనకి కాల్కులేషన్ ఎప్పుడు ఉండాలి. హల్లెలూయా. ఇతరులను సరిచేసే ముందు మనలో ఉన్న లోపాలు ఏంటి, ఏం తక్కువైపోయింది, ఏం ఎక్కువైపోతుంది, ఎక్కడ కత్తిరించాలి, ఎక్కడ కలపాలి, ఏం తీసివేయాలి, ఏమి నేర్చుకోవాలి అని ముందు మనల్ని మనం చూసుకోకుండా వాటిని పోడ్చకుండా వెళ్ళిపోదాం పని చేద్దాం అంటే దేవుడు ఎవరిని వాడుకోడు. హల్లెలూయా. అంతర్గతంగా ఉన్న లోపం. ఎవరి లోపం అండి ఇది? ఈ లోపం ఎక్కడొచ్చింది? వాళ్ళ సమూహంలో 12 మందిలో ఒక లోపం ఉంది. ఒక చిన్న కొరత వాళ్ళు గమనించారు. దాన్ని వాళ్ళు సరిచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏదైనా దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటే. ఇతరులను కట్టే ముందు ఫస్ట్ నీ కుటుంబం ఎలాగుంది? ఇతరులను కట్టే ముందు గమనించండి. ఇతరుల కుటుంబాలు కట్టే ముందు, ఇతరులను దేవుల్లో బలపరచక మునుపుగా ముందు స్థానికంగా మనము సేవ చేయడానికి ముందు నీ కుటుంబం ఎలాగుంది, నీ ఇల్లు ఎలాగుంది, నీ ఇంటిలో ఎవరైనా స్థానములు తప్పి ఉన్నారేమో. హల్లెలూయా. తిమోతి 3లో కదా మనం చూస్తాము. అధ్యక్ష పదవి అపేక్షించవలసిన వాడిలో ఒక లక్షణం అక్కడ మనకు కనబడుతుంది. తన ఇంటిని బాగుగా ఏళ్ళం అంటే ఏంటి? అరిసిడమా, కరిసిడమా, కొట్టిడమా? లోపాలు ఏం చేసుకోవాలని గుర్తించాలి, వాటిని సరిచేసుకోవాలి. ఇక్కడ ఆ బాధ్యత పేతురు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాబు పరిశుద్ధాత్మ ఎస్ మనం పొందుకుందాం, దేవుడు ఇస్తాడు. కానీ దానికి ముందే మనం ఒక పని చేయాలి. ఇలా ఉంటే పని జరగదు. మనం లెక్క తప్పిపోయాం ఆల్రెడీ. ఆయన ఆశయాన్ని మనము పక్కకి వెళ్ళిపోయాం ఆల్రెడీ. కాబట్టి ముందు 11 మంది కాదు, మనం ఎంతమంది ఉండాలి? ఆ సంపూర్ణ సంఖ్య అయిన ఆ 12కి రావాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం బలహీనంగా ఉండి మనం ఎవరిని బలపరచలేము. ఈ దినము దేవుని పరిచర్యలో ఉన్నాం.
ఇతరులకు చెప్పే ముందు ఫస్ట్ మనం ఎలా ఉన్నాం, మన జీవితం ఎలాగుంది, మనలో ఏమైనా లోపాలు ఉన్నాయా అందరికీ చెప్పేస్తాం. మనకు చెప్పడం వచ్చింది కానీ చేయడం మాత్రం చాలామందికి రాలేదు. బోధించడం వచ్చింది కానీ ఆ బోధన అనుకరించడము కొంతమందికి, అందరికీ కాదు సుమి, మళ్ళీ నా మీద మీరు పగపట్టకండి, దేవుని స్తోత్రం కలుగునుగా. కొంతమందికి ఇంకా రాలేదు. వినడం కన్నా చెప్పడానికి ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నాం. కానీ మొట్టమొదట మనల్ని మనము చూసుకోవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. యేసుప్రభు మాట చెప్పాడు, నీ ఎదుటివాని నీ కంటిలో ఉన్న దూలమెంచక నువ్వేం చేస్తున్నావు, నీ ఎదుటివాని కంటిలో ఉన్న అక్కడ నలిసే ఇక్కడ దూలం. హల్లెలూయా. ఆ లోపాలు ఈ లోపాలు ఎత్తిపెట్టి మాట్లాడడం కాదు, ముందు నీ లోపం ఏంటి, నీ జీవితంలో ఉన్న సమస్య ఏంటి, దాన్ని ఎప్పుడైనా పరిష్కరించుకున్నావా? మళ్ళీ చెప్తున్నాను, మనము కట్టబడకుండా మనం ఎవరిని కట్టలేము. సువార్తలు చేస్తున్నాం, పరిచర్యలో పరిగెడుతూ ఉన్నాం. యాజ్ ఎ ఫ్యామిలీగా ముందు సంఘము కట్టబడాలి. సంఘంలో లోపాలు ఉండి బయటకు వెళ్తే మనం ఏం చేయగలం? ఇదినం సంఘంలో సనుగుడు, సంఘంలో భేదాలు గమనించండి. హెచ్చు తగ్గువ స్థాయిలు. వీళ్ళు ఇలాగా వాళ్ళు అలాగా అని అనుకునేవారు. బయటికి మాత్రం ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని బాగా ప్రేమగా మాట్లాడతాం. కానీ ఎంతో విపరీతమైన గమనించండి విద్వేషాలు కలిగి అంతర్గతంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి లేవా? నేడు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, లోకము మారాలంటే ముందు ఎవరు మారాలి? మనం మారాలి, మనము సరిచేయబడాలి. ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని అదే. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఇంకా చేయాల్సిన పని ఒకటి ఉంది. ప్రార్థన కావాలి, క్రియలు కావాలి. అదేదో పాట ఉంది, ఆశ అయితే ఉంది కానీ ఖచ్చితంగా ఆశ ఉంటే అందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ప్రయత్నిస్తాయి కదా దేవుడు నీకు సహాయం చేసేది, సరి చేసుకోవడానికి నిన్ను అప్పగించుకుంటే కదా దేవుడు నీకు సహాయం చేసేది. ప్రార్థన బాగా చేయడం కాదు కానీ ముందు మనలో మనం ఏం చేసుకోవాలండి? నీ గుంపు, దేవుడు నీకు అప్పగించిన గుంపులో లెక్కలు ఎలాగున్నాయి, దేవుడు నీకు అప్పగించిన కుటుంబంలో స్థితిగతులు ఎలాగున్నాయి, ఒక్కసారి మనం ఏం చేసుకోవాలంటే పరిశీలన. ఒక్కడు తప్పిపోయినా లోపమే కదండి. ఇక్కడ ఎంతమంది తప్పారు చెప్పండి? ఒకడే. పెద్ద ఏమైనా నష్టం ఉంటుందా? మిగిలిన 11 మంది ఉన్నాం, మాకేం వచ్చింది దోక. హల్లెలూయా. కానీ అక్కడ అడగలేదే, అమ్మో ఆ ఒక్కడు తప్పిపోవడానికి కూడా వీల్లేదు. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క స్థానము కూడా ఏం చేయబడాలి? తిరిగి మరలా పూడ్చబడాలి. మనము కొన్ని పట్టించుకుంటున్నాం, కొన్ని వదిలేస్తున్నాం. జాగ్రత్త సుమి. అన్ని విషయాల్లో కూడా మనం బహు జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. రెండోది, వాళ్ళు ముందు తమ సహవాసాన్ని బలపరుచుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? తమ అంతర్గతంగా, అరే బయట సంగతి తర్వాత కానీ ముందు మనది. ఒకరు తక్కువ వేయడం అనుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక్కడు తక్కువైతే మిగిలిన వాళ్ళకి లాభమా నష్టమా? సేవకుల లెక్క అలాగ ఉంటుంది. హల్లెలూయా. ఒకరు తక్కువ వేయడం అనుకోండి, మిగిలిన కానుక ఏమవుద్ది? అంతే కదండి. ఒకరు తక్కువ వేయడానికి కానుక కాస్త పర్సంటేజ్ మనకి పెరుగుతుంది, ఒక ముక్క ఎక్స్ట్రా పడుతుంది. దేవునికి స్తోత్రం. ఏమండి, 10 మందికి పట్టాల్సిన భోజనం 7కి పెట్టాలంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఈ ముక్క పెరుగుతుంది. ఈ దినాల్లో మనం ఎలా అయిపోయామంటే తగ్గితే బలం అనుకుంటున్నాం, తగ్గితే లాభం అనుకుంటున్నాం. మనతో పాటు రావాల్సిన రాలేదు, పక్క సీటు ఖాళీ. ఏం చేస్తాం? మన వెంటనే కాల్ చాప్ హ్యాపీగా, అమ్మయ్యా ఇది రాలేదు కాబట్టి సీట్ ఎలాగుంది నాకు మొత్తం కాల్ చాప్. మరి అంతే తప్ప నా సహోదరుడు ఎందుకు రాలేదు, ఏమైంది అసలు, అయ్యో ఈ సీటులో ఖాళీగా ఉండకూడదే అండి. మనము సెల్ఫ్గా బలపడితే దేవుని రాజ్యంలో రావాల్సిన బలం తగ్గిపోద్ది. హల్లెలూయా. సెల్ఫ్ ఎంపవర్మెంట్ కాదు మనకు కావాల్సింది, సమిష్టిగా కలిసి మనందరం ఏం చేయాలి? దేవుని గొప్ప చేయాలి. అంతే తప్ప ఆడ రాకపోతే నేను హైలైట్ అవుతాను, ఆ లేకపోతే సాధారణంగా కొన్ని చోట్లకి సేవకులు మనస్సు అంటే మీరు కూడా అలాగ ఉంటారు. కొన్ని కార్యాల్లో ఇక్కడికి ఇది ఎందుకు వచ్చింది, ఇక్కడికి ఇది ఎందుకు వచ్చింది అంటే దానికి అవి రాకూడదా? ఈవిడ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆవిడ వస్తే ఈవినెవరు కాబట్టి ఆవిడ రాకూడదు. వచ్చిందనుకో ఈవిడ ఎందుకు వచ్చింది? కొన్ని చోట్ల సేవకులు
నామానికి ఘనత, సింగిల్గా నిలబడి దేవుని నామానికి ఘనత. నా ప్రార్థనలో జేమ్స్ గారు చెప్పారు, ఒక్కడు 1000 మందిని తరుమును, ఇద్దరు 10,000 మందిని తరుమును. అంతే తప్ప నేను ఒక్కడనే 1000 మందిని తరిమేస్తాను, బాగానే ఉంది. కానీ ఇద్దరు 10,000 మందిని, ఏ లెక్క బాగుంది? 9,000 మంది. గమనించండి, ఇంకా మరి దాడి చేసేవారు ఉండిపోయారు. హల్లెలూయా. వాళ్ళందరూ పోవాలంటే మీరు ఒకరేమవ్వాలి చెప్పండి? ఇద్దరు అవ్వాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, అంటే నాకు అంతగా ఇంగ్లీష్ రాదు. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. యునైటెడ్ వి స్టాండ్, తెలుగులోకి వస్తే అమ్మా ఐకమత్యమే మహాబలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బలపడడం బలం కాదు సుమి, అందరూ కలిస్తేనే అది మహాబలము. ఒక కర్ర ఇరపడం చాలా ఈజీయే, కానీ మోపు నిరపడం చెప్పండి. కాబట్టి మనం హైలైట్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు. ఎవరు హైలైట్ అవ్వాలి? ఇప్పుడు వీళ్ళు 11 మంది అనుకో, అరే ఇంతకుముందు 12 మందిరా, ఇప్పుడు 11 మంది కాబట్టి మన ప్రాముఖ్యత ఇంకా పెరుగుతుంది అని అనుకున్నారా? లేదు, ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనందరం క్రీస్తు శరీరం అండి. ఏమై ఉన్నా ఇందులో ఏ ఒక్క అవయవం పాడైనా శరీరం మొత్తానికి అది అవికితనమే కదా. ఒక కన్ను ఉంది, కన్ను పోయింది, ఈ కన్ను హ్యాపీగా ఫీల్ అవ్వచ్చా చెప్పండి? ఒక కన్ను పోయినా ఏమంటారు? గుడ్డోడే అంటారు. ఒక కాలు పోయింది, ఒక కాలు ఉంది, నడగలమా? కాబట్టి ఏది తక్కువ కాదు, ఏది అందరూ సమానంగా పని చేయవలసిన వారమై ఉన్నాం. యేసు అన్నాడు కదా, ఒకరికంటే ఒకరిని మనం ఏం చేయాలంట అమ్మా? ఒకరికంటే ఒకరిని ఘనముగా ఎంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనందరం ఎలా ఉండాలి? గ్రూపిజం వద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘాల్లో గ్రూపులు వద్దు, సేవకులుగా గ్రూపులు వద్దు. అందరం కలిసి దేవుని నామాన్ని ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ఏ ఒక్కరు తప్పిపోయినా ప్రమాదమే సుమి. యేసు యొక్క మాట అన్నారు యోహాను 18:9, నీవు నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కడిని పోగొట్టుకోలేదు అన్నాడు. అది సాక్ష్యం అంటే. అందరినీ వదిలేసుకొని ఈ మధ్య పెళ్ళి అవగానే వేరైపోవడం. హల్లెలూయా. అంటే వారి పరిస్థితులు బట్టి ఓకే, కానీ కొంతమంది కావాలని ఏమవుతున్నారు? వేరవడంలో లేదు బలము, కలిసి పని చేయడంలోనే దేవుని బలం మనకుంది. 133 చెప్తే మళ్ళీ అదొక ప్రసంగం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. అక్కడ లాస్ట్లో మాట రాస్తుంది, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంగ్లీష్లో ఉంటుంది, హీ కమాండెడ్. ఆయన పిలుస్తారంట, ఆశీర్వాదమా ఎక్కడున్నావు, ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ సహోదరులు ఉన్నారు. దేవుని స్తోత్రం. శాశ్వత జీవమా ఎక్కడున్నా, అక్కడికి వచ్చాయి అని పిలుస్తాడంట దేవుడు. మరి ఐక్యత లేకపోతే ఆశీర్వాదం లేదు. శాశ్వత జీవము ముందు మనల్ని మనం బలపరుచుకోవాలి. లాస్ట్కి ఒక్క మాట చెప్పి నేను విడిచిపెట్టేస్తాను. ఇప్పుడు గమనించండి, తమ లోపాన్ని వాళ్ళు ఏం చేసుకుంటున్నారు కాబట్టి ఎంచొద్దు. ముందు మన లోపాన్ని మనం ఏం చేసుకుందాం, సరి చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం బలహీనంగా ఉండి అవన్నీ బలపరచలేం. తర్వాత మరి పరిచర్యకు అర్హత ఏంటంట? ఆ 12 మంది 12వ వాడిగా ఎంచుకోబడ్డానికి అక్కడ వాళ్ళకు అర్హత రాస్తూ ఉన్నారు. ఏంటి అర్హత అంట? 22 వస్తుంది చదువు. 21-22. యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒక్కడు. ఎవరు ఉండాలి? 12వ వాడిగా అపోస్తులుగా ఎవడు ఉండాలి? మనతో పాటు నెక్స్ట్ నిలబడడానికి ఎవడు ఉండాలంటే, ఈ ఊరిలో ఎవడు డబ్బు ఉన్నాడో ఆయన పెట్టుకుందాం అనలేదు అక్కడ. ఈ ఊరిలో ఎవడు పెద్ద కోళ్ళు వస్తాడో ఆయన నియమించుకుందాం. ఎందుకంటే అలాంటి వాళ్ళు వస్తే మనకి ఏమవుతుంది ఆటోమేటిక్గా? ఈ మంచి చాలా ఫెలోషిప్లో ఎవరు నియమిస్తున్నారు చెప్పండి? చూసేది మెదిరి కొట్టే, వీడికి అధికారం ఉందా లేదా, మంచి డబ్బు ఉన్నాడా కాదా, గిఫ్ట్లు బాగా పంచుతాడా పంచడా, వచ్చిన వాళ్ళకి చాలా ఇస్తాడా ఇవ్వడా. అసలు దేవుని పనిలో
నియమించడానికి గల అర్హత ఏంటి? డబ్బు కాదు, కులము కాదు, వారికి ఉన్న ఉద్యోగము కాదు, వారికి ఉన్న వ్యాపారము కాదు. ఒకటి, వారు యేసుని ఎరిగిన వారై ఉండాలి. ఆయన బాప్తిస్మం పొందిన దినము నుంచి చనిపోయి పునరుత్థానుడై తిరిగి లేచిన దినము వరకు యేసుతో ఒకటి, మనతో రెండు. ఈ రెండు లక్షణాలు కలిగి ఉన్నవాన్నే మనం ఏం చేసుకుందాం? నియమించుకుందాము. ఈ దినము సెలక్షన్ విషయంలో ఇలాంటి పద్ధతి మనం అనుభవించాలి. మేబీ నీ లైఫ్ పార్ట్నర్ కింద అయినా సరే, నీ బిజినెస్ పార్ట్నర్ కింద అయినా సరే, పరిచర్యలో నీ తర్వాత పనిచేయడానికి, నీతో కలిసి పనిచేయడానికి ఏ వ్యక్తిని ఎన్నుకోవాలి? ఏ వ్యక్తిని ఎన్నుకోవాలి? చాలామంది వీళ్ళు బాగా పాటలు పాడతారు కాబట్టి ఎంచుకుందాం, తలాంతులు ఉన్నాయి కాదు, అవన్నీ కాదు. చూడాల్సి ఫస్ట్ అతడు యేసుని ఎరిగి ఉన్నాడా? ఇక్కడ అంత బాగా రాస్తున్నారు తెలుసా? బాప్తిస్మం పొందిన మొదటి దినము నుంచి ఆయన ఆరోహణుడైన చివరి దినం వరకు ఆయనను చూచినవాడు కావాలి, ఆయన స్వరం విన్నవాడు కావాలి, ఆయనతో గడిపినవాడు కావాలి, ఆయనతో నడిచినవాడు కావాలి, ఆయన చెప్పింది ఇది వరకు చేసినవాడు మనకు కావాలి. వేరే వాళ్ళు ఎవరు మనకి? ఆ ఊర్లో పరిచయాలు శాస్త్రులు లేరా? అప్పటికే యేసు ప్రభు అంటే మంచి ఇష్టం కలిగి మా ఇంటికి రా అని పిలిచిన వారు లేరా? ధనవంతులు లేరా? హల్లెలూయా. అలాంటి వారిని పెట్టుకోవచ్చు కదా. నో, ఇవన్నీ సెకండరీ. హల్లెలూయా. వాడు ఎవరై ఉండాలండి? యేసుని ఎరిగిన వారిని నీతో నీ పనిలో, దేవుని పనిలో భాగంగా పెట్టుకుంటేనే ఆ పని బాగా ముందుకెళ్తుంది. అంటే సంఘం ముందుగా చెప్తున్నాను, చాలామంది సంబంధాలకు వెళ్ళినప్పుడు ఏం చూస్తున్నారు? ఏ కులస్తుడు? ఉద్యోగం ఉందా లేదా? అందగాడా కాదా? హల్లెలూయా. మంచిగా కట్నం ఇస్తారా? ఈ కాదు. యేసుతో ఉన్నాడా? మారు మనసుందా? రక్షణ పొందాడా లేదా? దేవునికి స్తోత్రం. మా ఆవిడని అడిగాను, పెళ్ళైన తర్వాత అడిగాను, అమ్మ నీకు పెళ్ళి అయింది కదా, నీకు నాకు ఇద్దరికి పెళ్ళింది కదా. పెళ్ళి కాకముందు సాధారణంగా అమ్మాయిలకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అబ్బాయిల కంటే. ఎందుకంటే మీరు ఇంకో ఇంటికి వెళ్తున్నారు కాబట్టి మీకు బాగా లెక్కలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. నేను అడిగాను, నీకు ఎలాంటి వాడు పెళ్ళికి అంటే నిన్ను చేసుకోవాలని నీకు కావాలని అనుకున్నామంటే మా ఆవిడ ఒక మాట చెప్పింది, దేవుని నమ్ముకొని దేవుని సన్నిధికి క్రమంగా వస్తా, ఒక మూల కూర్చొని కందిరి వాయించిన వాడైనా పర్లేదు ప్రభువా అన్నాను. ఉద్యోగం తేలేదు, పొలం తేలేదు, క్యాష్ తేలేదు. చూడండి, ఒక మూల కూర్చున్న వాడిని కాదు, దేవుడు ఇప్పుడు వేదిక దగ్గర నిలబడి మాట్లాడే దైవజనుడు ఆమెకి ఇచ్చాడు. నీ ఆశ మంచిదైతే నీ ఆశయాన్ని దేవుడు నెరవేరుస్తాడు. మనం అడిగితే కదా, నిన్ను ఎరిగిన వాడు కావాలి ప్రభు అని అనాలి నువ్వు. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? ఎవరు కావాలంటే వాళ్ళకి ఎవరు కావాలి? యేసుతో ఉన్నవాడు కావాలి, యేసుని ఎరిగిన వాడు కావాలి. అవన్నీ ఎరిగితేనే లోబడి జీవించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది, ఎవరు? మనతో ఉన్నవాడు. ఎవరండి? చాలా ప్రాముఖ్యం ఎంచుకునేటప్పుడు. ఒకటి యేసుతో ఉన్నవాడు, రెండు ఎవరండి? మనతో కలిసి ఉన్నవాడికి మన పరిస్థితులను తెలుస్తాయి. నీ గురించి బాగా తెలుసు, మొదటి నుంచి బాగా ఎరిగినవాడు కాబట్టే ఏ కష్టమైన నష్టమైన వారు భరించి జీవించి ముందుకెళ్ళి నీతో పాటు నిలబడగలడు. తెలియని వాడిని పెట్టుకుంటారు చాలామంది. కొంతమంది తెలుసండి, కొన్ని సేవకు బృందాలలో చాలా సడన్గా వ్యక్తులు మారిపోతూ ఉంటారు. ఎవరంటే పలానా ఆయన దగ్గర బాగా డబ్బు ఉంది, ఇది ఉంది, అది ఉంది, అంతే తప్ప అసలు మనతో లేనివాడు. హల్లెలూయా. నేను పీపీఎఫ్ బట్టి చాలా ఆనందిస్తాను. ఇందాక చెప్పాను అందరికన్నా చిన్నవాడిని, కానీ ఇక్కడ నన్ను ఏం చేశారు? మీరు నిలబెట్టారు. ఏం బయటి వాళ్ళు పిలిస్తే రారా, కొత్త వాళ్ళు రారా, పెద్ద పెద్ద వాళ్ళు రారా, కానీ ఏంటి? మనతో ఉన్నవాడు మనలో నుంచి మాట్లాడాలి. ఇది దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొత్తవాడికి ఏం తెలీదు. వాడు వస్తే వాడి రాజ్యాన్ని ఏం చేసుకుంటాడు? కట్టుకుంటాడు. ఏమండి, చాలామందికి దూరపు కొండలు నునుపు అంట, కానీ దగ్గరికి వెళ్ళి చూడు, అక్కడ ఎత్తుపల్లాలు ఉంటాయి, అక్కడ లోతులు ఉంటాయి, అక్కడ కఠినమైనవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. పొరుగింటి పుల్లకూర చాలా మన కూర ఇష్టం ఉండదు ఎప్పుడు. హల్లెలూయా. పక్క వాళ్ళంటే మనకు బాగా ఇష్టం, ఎదుటి వాళ్ళంటే బాగా ఇష్టం. ఎక్కడో వచ్చి బయట నుంచి సేవకుడు వచ్చి సూటు పెట్టేసుకుని మాట్లాడితే, ఆ పాస్టర్ గారండి, మా పాస్టర్ గారు పిలిచారండి ఒక సంవత్సరంలో ఒకసారి, ఆయన చెప్పిన వాక్యం ఇప్పటికీ మాకు, మరి మీ సేవకుడు చెప్పిన వాక్యమా? హల్లెలూయా. మంచిదే, కానీ అదే సమయంలో నీ దైవజనుడు ఇంకా ఎక్కువ కనపరచాలి. దేవునికి స్తోత్రం.
నీ భార్యను నువ్వు ఎక్కువ కనపరచు, నీ భర్తను నువ్వు ఎక్కువ కనపరచు, నీ బిడ్డలు ఎక్కువ నువ్వు కనపరచు, నీ సంఘ బిడ్డలకు ఎక్కువ అవకాశం ఇవ్వు. దేవునికి స్తోత్రం. మన సంఘ బిడ్డలకు అవకాశం ఇవ్వము. కొత్త వాళ్ళకి మనం అవకాశాలు ఇస్తూ ఉంటాం. తిమోతి 3:6 ఉంది కదా, అధ్యక్ష పదవి అపేక్షించేటప్పుడు అంట వాడు ఏమై ఉండకూడదంట, కొత్తగా చేరిన వాడికి ఉండకూడదండి. ఎందుకంటే వాడికి నీ దర్శనం తెలియదు, వాడికి నీ భారం తెలియదు. మొదటి నుంచి నువ్వు ఎలా సంఘాన్ని కట్టావో ఆ సంగతి వాడికి తెలియదు. ఏదైనా తేడా వస్తే వెంటనే వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. అదే నీ పిల్లలైతే ఒక మాట గసిరినప్పుడు ఆ క్షణం బాధపడినా నీ గురించి బాగా తెలుసు కాబట్టే మా పాస్టర్ గారే కదా అని చెప్పి మా అయ్యగారే కదా 2 రోజులు ఆ సంఘానికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి వస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమండి, మా పాస్టర్ గారు నన్ను ఎన్ని మాటలు అన్నాడు తెలుసా మీకు? ఇప్పుడు లైవ్ వెళ్తుంది అని చూస్తారా బహుశా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ క్షణానికి బాధపడేవాడిని, మళ్ళీ అదేటో తెలియదు, మళ్ళీ అక్కడికే వెళ్ళి కూర్చునేవాడిని. దేవునికి స్తోత్రం. గమనించండి, మన వాళ్ళైతే నిలబెడతారు. ఇప్పుడు ఎవరినో పెట్టే బదులు నీ అన్నని పెట్టు కార్యక్రమంలో, నీ చెల్లిని పెట్టు, నీ యొక్క మరిదిని పెట్టు, నీ ఇంటి వారిని పెట్టు. ఆ కార్యం ఎంత బాగుంటుందో. ఎవడో బయట వచ్చి నిలబడ్డాడు అనుకో, కార్యం బాగుంటుందా? హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా, నువ్వు నీ వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం బట్టే నీ వాళ్ళు నేను ద్వేషిస్తున్నారు. నువ్వు అందరికీ ప్రాముఖ్యత ఇస్తావు, కానీ ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వు? నీ ఇంట్లో వాళ్ళకి ప్రాముఖ్యత ఉండదు. నీ భార్య ముందే ఇంకొక భార్యను పొగుడుతావు నువ్వు. హల్లెలూయా. నీ భర్త దగ్గర ఇంకో భర్త గురించి మాట్లాడితే కోపం రాదా? అస్తమానం ఇంకోళ్ళతో పోల్చకూడదండి, ఎవరితో మనం పోల్చకూడదు. ముందు మనం వారిని బిల్డప్ చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య శిష్యులను తయారు చేశాడు. 3.5 years ట్రైనింగ్ ఇచ్చాడు. చూడండి, మనం గమనిస్తే వీళ్ళందరూ కూడా హతసాక్షులు అయిపోయారు దేవుని కోసం. శ్రమలు అనుభవించారు, ఆయన కోసం నిందలు అనుభవించారు, ఎక్కడ కానీ తగ్గలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రాణమైన ఇచ్చారు కానీ వాళ్ళ ప్రభువుని మాత్రం బికాస్ వాళ్ళ దగ్గరుండి నేర్చుకున్నారు. కాబట్టే నీ సంఘంలో నుంచి శిష్యులు పైకి లేవాలి. నీ సంఘంలో నుంచి శిష్యులు పైకి లేవాలి. ఇదన్నా మనం విశ్వాసాలను తయారు చేస్తున్నాం కానీ శిష్యులను మాత్రం, కానీ పరిచర్య అది కాదు. యేసయ్య పరిచర్య మీరు శిష్యులుగా చేయమని చెప్పాడు అందరినీ. హల్లెలూయా. మనం ఏంటంటే ఆడికి అవకాశం ఇస్తే మళ్ళీ ఎక్కడ నా మీద డామినేషన్ చేస్తాడేమని చెప్పేసి చేస్తే చేయని. దేవునికి స్తోత్రం. దేవుడేమో ఎర్రోడేటి. హల్లెలూయా. ఆయన ప్లాన్స్లో ఆయనకన్నీ అవసరమైతే బయటికి తగిలేసి దేవుడు అక్కడ సంఘాన్ని బడిగేస్తాడు వ్యక్తి ద్వారా. నీ దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. మొత్తానికి మనతో ఉన్న వారిని మనం గౌరవించాలి. నీ ఇంట్లో ఉన్న వారికి మెయిన్ గౌరవించి వారికి స్థానం ఇవ్వు. దేవునికి స్తోత్రం. సో 4 విషయాలు నేను గుర్తించి వాటిని నేర్చుకున్నాను, మీకు బోధించాను. 1, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అది మన దగ్గర దేవుడు ఎక్కువ కాలము ఉంచడు. అంటే ఉద్యోగం ఉంటుంది కాకపోతే నువ్వు ఉండవు. దేవుని స్తోత్రం కలుగునుగా. తర్వాత ఏంటి తర్వాత మనం గమనిస్తే మరి మనం కొంతకాలం మరుగై ఉన్నా తగిన సమయం వస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. బయట వాళ్ళని కట్టే ముందు మనం ఏం చేయాలి? మనలో ఉన్న లోపాలు మనం భర్తీ చేసుకుంటే చాలా మంచిది. హల్లెలూయా. తర్వాత మనం ఏం నేర్చుకున్నామంటే పరిచర్యకు అర్హత ఏంటి తెలుసా? ఒక సెలక్షన్కి అర్హత ఏంటంటే యేసుతో ఉన్నవారా కాదా. ఇంకేం చూడద్దు, యేసుతో ఉన్నవారికి మన జీవితంలో అవకాశం ఇచ్చి ప్రభు పనిలో మనము మరి సమర్థవంతంగా ముందుకు వెళ్ళగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చక్కటి మాటలో కఠినమైన మాటలో మరి మీరే తేల్చుకోండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన PPF బృందానికి వందనాలు చెప్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చక్కని మాటలు దైవజనులు మనకి వినిపించారు. నాకన్నా పెద్దవారు ఉన్నారని చెప్పిన చక్కని వర్తమానం. హల్లెలూయా. ఆ దైవజనునికి PPF తరపున వందనం తెలియజేస్తున్నాను. మరి సమయం చాలా కాలాతీతమైంది కనుక డైరెక్ట్గా ప్రభు బల్లలోనికి వెళ్ళిపోదాం మనందరం కూడా. అయా ప్రభు బల్ల తుకారం గారు తీసిరండి.